వరంగల్ జిల్లా అబ్జుమడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచందర్ రెడ్డి అలియాస్ వికల్స్ కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా సెంట్రల్ కమిటీ సభ్యులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అబ్జుమడ్ అడవుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ స్థాయి నేతలు ఎన్కౌంటర్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు వయోభారంతో ఉన్నారు. కట్ట రామచంద్రారెడ్డి కడారి సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించి ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు ఎప్పటి నుండో మొరపెట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సిపిఐ మావోయిస్టు పార్టీ భద్రనేతల్ని టార్గెట్ చేస్తూ పట్టుకొని కోవర్ట్ ఆపరేషన్ ద్వారా చిత్రహింసలకు గురిచేసి ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారని పౌర హక్కుల సంఘాల, మానవ హక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఆరోపిస్తున్నారు. కట్టా రామచందర్ రెడ్డి సిద్దిపేట జిల్లా నాసర్పూర్ కడారి సత్యనారాయణ రెడ్డి వరంగల్ జిల్లా వాస్తవ్యుడు. వీరిద్దరూ గత 45 ఏళ్లుగా ఉద్యమంలో కొనసాగుతున్నారు. వరుస ఎన్కౌంటర్లు కావడంతో పలు అనుమానాలు బలపడుతున్నాయి. కట్టా రామచందర్ రెడ్డి అలియాస్ వికల్ ఈ నెల 20న ఆయుధాలు వదిలే ప్రసక్తి లేదంటూ ప్రకటించిన 2 రోజులకే ఎన్కౌంటర్ కావడం టార్గెట్ చేశారనే అనుమానం. ఈ లేఖ విడుదల కావడం, ఆయన మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్కౌంటర్లకు ఫుల్ స్టాప్ ఉంటుందా లేదా చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.